స్పష్టంగా నేను అనడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా గోతులు కప్పేది ఎలమంచి నుంచి మరి గాజువాక అంటే ఎలమంచి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు సిఎస్ఆర్ నిధులతో గోతులు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యూన్సీలోనే గోతులు పూర్తి చేయాలి 15 రోజుల్లోనే, స్టార్టింగ్ 15 రోజుల్లోనే. అలాగే 18 సంవత్సరాల నుంచి ఉన్న అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు డబ్బులు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళా ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతో మాట్లాడి కష్టపడి ఈరోజు పీడిఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్ని చేసుకుంటున్నాను. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది ఇచ్చేస్తా అందరికీ బద్మాలకుంటూ రోడ్డు వెయిటింగ్ జరుగుతుంది. ఈరోజు చూసే ఉంటారు. టీఆర్ఎస్ వస్తే నేను సీఎం కంపల్సరీ చేశాను. ఈరోజు తెలిసే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ సిస్టమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ సిస్టమ్ లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకి టీఆర్ఎస్ గ్రీవెన్స్ చేయాల్సిందే. అవన్నీ కూడా ఒక టీం ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక టీం ఉంది. ఆ టీం మేము అప్లికేషన్ ఏదైతే మేము గ్రీవెన్స్ తీసుకుంటామో ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఆ టీఆర్ఎస్ అప్లికేషన్ మళ్ళా ఆన్లైన్ పెట్టేస్తాం. టీఆర్ఎస్ పోర్టల్లో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఒకసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎలాగైతే కలెక్టర్స్ ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ ఎలాగైతే చేస్తారో ఎమ్మెల్యేలు కూడా చేస్తాం. అలాగే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏదైనా టీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ తీసుకుంటాం. అక్కడికక్కడే మేము అడ్రస్ చేసి టీఆర్ఎస్ లో పెడతాం. టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ టీఆర్ఎస్ ఒక్కసారి మేము దీంట్లో అప్లోడ్ చేసేస్తే సీఎం గారు కానీ డిసిఎం గారు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా చూడొచ్చు. ఆ పోర్టల్లో ఆ ఫాలోప్ ఏమవుతుంది ఇదేమవుతుంది అనేది చూడొచ్చు. అలాగా టీఆర్ఎస్ లోనే టాప్ లో 7th పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎలమంచి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో టీఆర్ఎస్ లో రన్ చేస్తుంది ఎలమంచి నియోజకవర్గం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం.